నేనాత్మను శాంతి స్వరూపాన్ని నా తండ్రి శాంతి సాగరుడు, నా ఇల్లే శాంతిధామము, నా స్వధర్మమే శాంతి. ఎంతెంతగా పరస్పరము ఆత్మిక భావము, సోదర భావం ఉంటుందో అప్పుడు నా ఆలోచనలన్నీ కూడా శాంతిస్తాయి. ఎంతెంతగా నేను ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు అంటూ ఉంటాను, అంతంతగా నా ఆలోచనలు శాంతిస్తూ ఉంటాయి. నేనిప్పుడు ఎంత శాంతిమయ స్థితిలో ఉంటే అంతగా దాని ప్రభావం వాయుమండలం మీద, వాతావరణం మీద, ప్రకృతి మీద, విశ్వాత్మల మీద ఆ యొక్క ప్రకంపనాలు ప్రవహించి వారంతా కూడా సంపూర్ణ శాంతిమయ స్థితిలోకి వస్తారు. ఇప్పుడు నేను చేయాల్సిన విశేషమైన సేవ ఇది. నా యొక్క శాంతిమయ స్థితి విశ్వాత్మలకు శాంతిని అనుభూతి చేస్తుంది. ఒక్క బాబాతోనే నాకు సర్వ సంబంధాలు, ఒక్క బాబాయే నాకు నా యొక్క కంపెనీ ఈ ఒక్క ఆలోచన నన్ను ఎంతో నిశ్చింత చేస్తుంది. నా అంతర్మనస్సును శాంతిగా చేస్తుంది. నేనిప్పుడు ప్రకృతి మధ్యలో ఉన్న నేను ఈ శరీరాన్ని వదిలేసి నా యొక్క శాంతమయ స్థితిలో స్థితి అవుతూ మెరుస్తున్న వజ్రంలా ఉన్న నేను నా యొక్క సత్యస్వరూపంతో నా ఇంటి అయిన పరంధామానికి, శాంతిధామానికి ప్రయాణం చేస్తున్నాను. నా తండ్రి నా శాంతి సాగర్ దగ్గరికి వెళ్తున్నాను. నా ఎదురుగా నా తండ్రి శాంతి సాగర్, ఆయన స్వభావమే నా స్వభావం, ఆయన సంస్కారాలే నా సంస్కారం. నా తండ్రి శాంతి సాగరుడు, నేను శాంతి స్వరూపాన్ని. అపారమైన అనంతమైన శాంతి ప్రవాహం అపారమైన శాంతిమయ స్థితిని
నా ఇంట్లో నా తండ్రి యొక్క సాన్నిధ్యంలో. ఓం శాంతి. బాబా చెప్తారు, మీఠే బచ్చే. ఈరోజు సద్గురువారం, సాకార్ వాణి. సద్గురువారం శుభాకాంక్షలు అందరికీ. मीठे बच्चे, 21 जन्मों के लिए रावण की जंजीरों से लिबरेट होना है तो बाप की श्रीमत पर चलो. बाप आते ही है तुम्हें सब दुखों से लिबरेट करने. బాబా చెప్తారు, 21 జన్మ రావణ్ సంఖ్యల నుంచి ముక్తి కావాలంటే తండ్రి శ్రీమత్ అనుసారంగా నడుచుకోవాలి. తండ్రి వచ్చేదే దేనికి? మన అందరినీ దుఃఖాన్ని నుంచి ముక్తి చేసాని కోసం. ప్రశ్న, सबसे भारी मंजिल कौन सी है जिसका पुरुषार्थ बहुत काल से चाहिए? బాబా అడుగుతారు, అన్నిటికంటే భారీ మంజిల్ అంటే లక్ష్యం ఏది? దానికోసం చాలా కాలం నుంచి పురుషార్థం చేయాలి. आंसर, अंतकाल में एक बाप की ही याद रहे और कोई याद न आए, ये बहुत भारी मंजिल है. अगर कोई याद आया तो इसी दुनिया में जन्म लेना पड़ता है. इसलिए बहुत काल से शिव बाबा की याद में रहने का अभ्यास करो. బాబా చెప్తారు, అంత సమయంలో ఒక్క అంతిమ సమయం అంటే శరీరం వదిలే టైంలో ఒక్క తండ్రి తలంపే ఉండాలి, వేరు ఎవరి తలంపు రాకూడదు. ఇది చాలా పెద్ద లక్ష్యం. ఒకవేళ ఎవరైనా తలంపు వస్తే మనం మరి ఈ ప్రపంచంలోనే వాళ్ళ దగ్గర పోయి జన్మం తీసుకుంటాం. అందుకోసం చాలా కాలం నుంచి ఇది అభ్యాసం ఉండాలి. శివబాబా తలంపు మాత్రమే చేస్తూ ఉండేది, దేహదారిని మర్చిపోతూ ఉండాలి. ప్రశ్న, ఇంకొక ప్రశ్న, कई बच्चों की अवस्था चलते चलते डावाडोल क्यों हो जाती है? బాబా అడుగుతారు, చాలామంది బిడ్డలు వాళ్ళ అవస్థ స్థితి, మానసిక స్థితి నడుస్తూ అప్ అండ్ డౌన్ అయిపోతూ ఉంటుంది. డావన్ అంటే షేక్ అవుతూ ఉంటుంది. ఇదా అదా, అట్లనా ఇట్లనా, ఇది చేస్తామా అది చేస్తామా ఏమేమో అనుకుంటూ ఉంటారు. आंसर, क्योंकि पक्का निश्चय नहीं है. जब निश्चय में कमी आती है तब पारे की तरह अवस्था नीचे ऊपर डावाडोल हो जाती है. कभी बहुत खुशी में रहते हैं, कभी खुशी कम हो जाती है. అంటే వాళ్ళకు పక్కా నిశ్చయం లేదు. నిశ్చయం తగ్గిపోయిందంటే ఈ పాదరసం ఉంచండి, మర్కురి, అది హీట్ అయితే పైన పోతుంది, లేదంటే కిందుగా వచ్చేస్తుంది. ఆ విధంగా మన ఆంతరిక స్థితి కూడా నిశ్చయం తక్కువ ఉంటే ఒక్కొక్క రోజు ఎక్కువ ఖుషి అయిపోతుంది, ఒక్కొక్క రోజు ఖుషి తగ్గిపోతుంది, అప్ అండ్ డౌన్. మరి పాట, భోలానాథ్ సే నిరాలా అట్లా ఒక పాట ఉంది. భోలానాథ్ నుంచి నిరాలా, బిగడీకు బనానే వాళ్ళ అని చెప్తారు. చెడిపోయిందంతా సరిచేసేవాళ్ళు భగవాన్ భోలానాథ్. ఓం శాంతి. बच्चे समझते हैं कि हम भोलानाथ शिव बाबा के सन्मुख बैठे और ब्रह्मा मुख द्वारा ये सहज राजयोग सीख रहे हैं. सब वेदों का, ग्रंथों का, शास्त्रों का, उपनिषदों का सार बाप बैठ समझाते हैं. అంటే మీకు ఇప్పుడు చాలా బాగా అర్థమైంది.
మన భోలానాథ్ శివ్ బాబా సన్ముఖంలో కూర్చున్నాం. బ్రహ్మ నోటి ద్వారా పరమాత్మ శివ్ బాబా సహజ రాజయోగ నేర్పిస్తున్నారు. మరి అన్ని వేదాలు, గ్రంథాలు, శాస్త్రాలు, ఉపనిషద్ అన్నిటిది సారం చెప్తారు మనకు. ये बच्चों की बुद्धि में ही बैठा है. चित्रों में भी है ब्रह्मा द्वारा स्थापना. तो ब्रह्मा द्वारा ही सब वेद शास्त्रों का सार सुनाया है. అంటే ఈ చిత్రాల్లో కూడా ఉంది బ్రహ్మ ద్వారా స్థాపన. అట్లా అంటే బ్రహ్మ ద్వారానే మన అందరికీ అన్ని వేద శాస్త్రాలది సారం వినిపిస్తారు శివబాబా. तुम बच्चों को ये सब कौन समझाते हैं? ఇదంతా మనకి ఎవరు చెప్పేది, నేర్పించేది? परमपिता परमात्मा भोलानाथ शिव. वो निराकार है, इसलिए हर बात ब्रह्मा द्वारा समझाते हैं. భగవాన్ నిరాకార్, అందుకోసం ప్రతి ఒక్క మాట కూడా బ్రహ్మ ద్వారానే మనకు అని చెప్తారు. जिसको समझाते हैं वो फिर औरों को भी समझाते हैं. अगर नहीं समझा सकते हो तो गोया वो खुद ही नहीं समझे, अर्थात बेसमझ है. బాబా చెప్తారు ప్రతి ఒక్క విషయం కూడా బ్రహ్మ ద్వారా మనకు చెప్తారు. ఎవరందరూ అర్థం చేసుకుంటున్నారు వాళ్ళు వేరే వాళ్ళకు కూడా చెప్పాలి. ఒకవేళ వేరే వాళ్ళకు చెప్పేదానికి కాలేదంటే బాబా చెప్తారు స్వయమే తెలియలేదు, ఇంకాను తెలుసుకోలేదు, తెలివి లేని వాళ్ళు అయిపోతారు. బేసమజ్ అంటే తెలివి లేదు అని అర్థం. बेसमझ को समझाया जाता है. बाप सबको कहते हैं तुम बेसमझ हो. तुम मुझ बाप को जानते हो. తండ్రి మరి అందరికీ చెప్తారు నువ్వు తెలియలేని వాళ్ళు అయిపోయినావు. ఏం నీకు తండ్రి ఎవరు అని తెలుసా? తెలుసుకున్నావా తండ్రి ఎవరు అని? तो तुम भारतवासियों ने वर्षा लिया था, सतयुगी स्वराज्य था. फिर रावण राज्य होने से तुम्हें वर्षा गंवा दिया. బాబా చెప్తారు మీరు భారతవాసీలే ఆస్తి తీసుకున్నారు. ఒకప్పుడు సతయుగ స్వరాజ్యం ఉండింది. తర్వాత ఏమైంది? రావణ్ రాజ్యం వచ్చిన తర్వాత ఆస్తి అంతా పోగొట్టుకునేసాం. रावण राज्य के कारण तुम पतित बेसमझ कंगाल बन पड़े. రావణ్ రాజ్యం నుంచి మనందరం చాలా పతిత అయిపోయినాం, తెలివి లేని వాళ్ళు అయిపోయినాం, చాలా పేదవాళ్ళు అయిపోయినాం. కారణం ఎవరు? రావణ్. हम विश्व के मालिक बने थे, अभी हम माया के गुलाम बन पड़े. ఒకప్పుడు మన విశ్వానికే మాలిక్, ఇప్పుడు మరి మాయకు గులాం అయిపోయినా. संपत्ति के गुलाम नहीं, माया रावण के गुलाम बन गए. సంపత్తికు గులాం కాలేదు మనం, అయితే మాయ రావణ్కు గులాం అయిపోయినా. వికారాలు, కామ్ క్రోధ్ మోహలోభ అహంకారం వికారాలు, ఈ 5 వికారాలు దాని సంఖ్యలో మనం వచ్చేసాం. అది కట్టి వేసేసింది మాయా రావణ్. అంటే శోకవాటికలో వచ్చేసాం. శోకవాటిక అంటే దుఃఖాన్ని वृक्षं కింద. बरोबर रावण का राज्य सारी विश्व पर, भारतवासी खास सारी दुनिया आम सब भारत की जंजीर में बंधे हुए हैं. इसलिए जो कुछ भी करते हैं सब रॉन्ग है. బాబా చెప్తారు భారతవాసులు ముఖ్యంగా మరి జనరల్గా మొత్తం ప్రపంచం కూడా రావణ్ సంఖ్యలో ఇరుక్కుని పోయినారు, కట్టివేసి ఉన్నారు. అందుకోసమే ఏమంతం చేస్తారు అన్నీ తప్పే చేస్తారు. కారణం ఏమి? రావణ్. बाप आकर सब राइट बताते, इसलिए परमपिता परमात्मा को राइटियस कहते हैं.
భగవాన్ వచ్చి అన్ని రైట్గా చెప్తారు, రైట్ చేస్తారు. అందుకే పరమాత్మ అనే రైటియస్ అని చెప్తారు, అన్నీ కరెక్ట్ చేస్తారు. రావణ్ अनराइटियस है, रावण अनराइटियस. आधा कल्प राइटियस राज्य चलता है, आधा कल्प अनराइटियस राज्य चलता है. रावण राज्य को झूठी दुनिया कहा जाता है. అంటే అర్ధకల్పం ప్రపంచం సతో ప్రధానంగా ఉంటుంది, బాగుంటుంది, అన్నీ రైట్. అర్ధకల్పం అన్నీ తప్పు చేస్తాయి. అంటే రావణ్ రాజ్యాన్ని అసత్యమైన ప్రపంచం అట్లా అని చెప్తారు. తుమ్ బచ్చే హీ జాన్తే హో, ज्ञान सागर परमपिता परमात्मा शिव हमें समझा रहे हैं. ब्रह्मा द्वारा गाया भी हुआ है सेकंड में जीवन मुक्त. ऐसे बहुत कहते हैं सेकंड में जीवन मुक्त, परंतु इस समय सब जीवन बंधन में, खास भारत. అంటే మరి బాబా చెప్తారు, జ్ఞాన సాగర్ పరంపిత పరమాత్మ మనకు ప్రతి ఒక్క విషయం కూడా బ్రహ్మ ద్వారా నేర్పిస్తారు. అందుకే గాయన ఉంది, సెకండ్లో జీవన్ముక్తి. చాలామంది చెప్తారు సెకండ్లో జీవన్ముక్తి ఎట్లా అని. అయితే అందరూ ఈ సమయంలో జీవన్ బంధన్లో ఉన్నారు. ముఖ్యంగా భారతదేశం. భారతవాసి एक सेकंड में जीवन मुक्ति का वर्षा लेता है. अभी तुम बच्चे जानते हो हम भगवान के बने हैं. భారతవాసీలే సెకండ్లో జీవన్ ముక్తి ఆస్తి తీసుకుంటారు. అయితే ఇప్పుడు మనం భగవాన్ బిడ్డలైన भगवान खुद कहते हैं तुम हमारे बच्चे, जानते हो ईश्वर ही नई दुनिया की स्थापना करते हैं तो ज़रूर पुरानी में आना पड़ता है. అంటే మీకు బాగా అర్థమైంది కదా, స్వయం భగవానే వచ్చి కొత్త ప్రపంచం స్థాపన చేస్తారు. కొత్తది స్థాపన ఎక్కడ చేస్తారు? పాత ప్రపంచంలో వచ్చి కొత్తది చేస్తారు. పురాణి దునియాకు పతిత్ భ్రష్టాచారి కహా జాతా హై. పాత ప్రపంచాన్ని పతిత్ భ్రష్టాచార ప్రపంచం అని చెప్తాం. तो सभी भगवान को बुलाते हैं कि हमारे जीवन को मुक्त करो, दुख से लिबरेट करो. मनुष्य जानते नहीं हैं कि दुख का राज्य कब और कौन स्थापन करता है. అందరూ భగవాన్నే పిలుస్తారు. ఏమీని పిలుస్తారు? మా జీవనంలో ఉండే దుఃఖం నుంచి మనని ముక్తి చేయండి, దుఃఖం నుంచి ముక్తి చేయండి. అయితే భగవానికి తెలీదు దుఃఖాన్ని రాజ్యం ఎప్పటి నుంచి మరి ఎవరు స్థాపన చేస్తారు అట్లా అని. బల్ శాస్త్ర బోధ్ పడే హుయే విద్వాన్ పండిత్ ఆది హై జినే ఘమండ్ బోధ్ హై. అంటే ఏమీ తెలీదు ఎప్పుడు దుఃఖ రాజ్యం స్థాపన అయింది. శాస్త్రాలు ఏమో చాలా చదువుతారు మనుషులు, విద్వాన్ పండితులు ఎంతమంది ఉన్నారు. అహంకారం జాస్తి ఉంది కానీ ఏమీ తెలియదు వాళ్ళకి. జీవన్ముక్తి అంటే ఏమి, సెకండ్లో జీవన్ముక్తి ఎవరికి ఇచ్చినారు, ఇదంతా మనుషులకు తెలియలేదు. तो कोई कहते भी नहीं, कह भी नहीं सकते हैं कि हम జీవన్ ముక్తి దే సక్తే. ఎవరు ఇట్లా కూడా చెప్పేదానికి లేదు నేను మీకు జీవన్ముక్తి ఇస్తాను అట్లా అని. మనుషులు చెప్పేది అవుతుందా? तो सबकी सदगति कर सकते हैं ये అట్లా అని కూడా చెప్పేదానికి లేదు. मैं ही खास भारत आम सबकी सदगति करता हूँ. స్వయం భగవాన్ ఒక్కరే చెప్పేది అవుతుంది. నేనే వచ్చి ముఖ్యంగా భారతదేశం తర్వాత జనరల్గా మొత్తం అందరికీ సద్గతి ఇస్తాను. गाया भी जाता है परमपिता परमात्मा सर्व का सद्गति दाता, सर्व का लिबरेटर, दुख से लिबरेट करते हैं. सुख से कोई लिबरेट नहीं करते हैं. कोई करते हैं क्या? అంటే పరమాత్మనే సర్వకా సద్గతి దాత, అందరినే ముక్తి చేస్తారు దుఃఖం నుంచి. సుఖం నుంచి ఎవరైనా ముక్తి చేస్తారా? దుఃఖం నుంచే కదా ముక్తి చేసేది.
అందుకే దుఃఖహర్త సుఖకర్త అని పేరు భగవాన్. దుఃఖం నుంచి ముక్తి చేసేవాళ్ళు పరమాత్మ. అచ్చా, సుఖ్ సే లిబరేట్ కౌన్ కర్తా? మనందరినీ సుఖం నుంచి ముక్తి చేసింది ఎవరు? రావణ్ణి సుఖం నుంచి ముక్తి చేస్తాడు, భగవాన్ కాదు. तो अभी राम की श्रीमत पर चलने से 21 जन्मों के लिए लिबरेट हो जाते हैं. అంటే రావణ్ణి సుఖం నుంచి ముక్తి చేస్తాడు. అయితే రామాది శ్రీమత్ అనుసారంగా నడుచుకుంటే 21 జన్మ మనం దుఃఖం నుంచి ముక్తి అయిపోతాం. तो उसको कहा जाता है जीवन मुक्त व सद्गति. అంటే సుఖమే సుఖం ఉంటే జీవన్ ముక్త్ సద్గతి అని అర్థం. బిడ్డల బుద్ధిలో ఇప్పుడు ఇదంతా అర్థమైందా? అందరికీ అర్థమైపోయింది. స్పెషల్గా ఈ భారతదేశం జీవన్ ముక్త అవస్థలో ఉండింది. అప్పుడు దీనే సుఖధామ్ని చెప్తూ ఉంటుంది. సుఖధామ్ అంటే జీవన్ ముక్త సద్గతిలో ఉండే అవస్థ. ఇప్పుడు భారతదేశం దుఃఖధామ్గా ఉంది, జీవన్ బంధన్లా ఉంది. సో ఇదంతా బేహద్ మాటలు. బేహద్ అంటే అందరికీ ఇది మా దుఃఖం. ఇప్పుడు బాబా వచ్చి అందరినీ ముక్తి చేస్తారు. तो बाप बेहद की ही ये सब बातें सुनाएंगे जो हद में मनुष्य तो जानते ही नहीं हैं, न स्वर्ग को न नरक को जानते हैं. మనుషులకు నరకం ఏమి స్వర్గం ఏమి తెలియదు. అడగండి ప్రశ్న, స్వర్గం అంటే ఏమి, నరకం అంటే ఏమి? వాళ్ళు ఏమో చెప్తారు. वो तो ये सब कल्पना समझ लेते हैं. నరకం స్వర్గం అనేది కల్పన అని అనుకుంటారు. జీవన్ ముక్త్ ఎవరు చేసానికి లేదు. ఇది అవినాశి. బాబా చెప్తారు ఇది అనాది అవినాశి డ్రామా చేసే ఉంది. దీన్ని ఎవరు చేంజ్ చేసే సాధ్యం లేదు. ముఖ్యంగా ఇక్కడ ఈ డ్రామాలో ముఖ్య యాక్టర్ డైరెక్టర్ ఎవరు? శివబాబా. శివబాబానే ముఖ్య యాక్టర్, ముఖ్య డైరెక్టర్, క్రియేటర్. బ్రహ్మ విష్ణు శంకర్ది కూడా పార్ట్ ఇప్పుడు జరుగుతుంది. జగత్తంబ జగత్పిత వాళ్ళ పార్ట్ కూడా సంగమ యుగంలోనే జరుగుతుంది. దేవీ దేవతాది పార్ట్ కూడా ఉంటుంది సత్యుగంలో. తో ఈ ఇస్లామీ బౌద్ధి వీళ్ళందరూ కూడా తర్వాత వచ్చి వాళ్ళ పార్ట్ చేస్తారు. అందరిది వాళ్ళ పార్ట్ చేస్తూ ఉంటారు. మళ్ళీ ఈ పార్ట్ ఏం పార్ట్ స్టార్ట్ అవుతుంది? అనేక ధర్మం వినాశమై ఒక ధర్మాన్ని స్థాపన అయ్యే పార్ట్, ఒక ధర్మమే ఉంటుంది. తర్వాత ద్వాపర యుగం నుంచి అనేక ధర్మం వచ్చే పార్ట్. ఇదంతా మళ్ళీ పార్ట్ రిపీట్ అవుతూ ఉంటుంది. अभी तुम जानते हो ఈ समय ब्राह्मण कुल की रिपीटेशन है. 5000 సంవత్సరం ఉండింది కదా బ్రాహ్మణ కులం. ఇప్పుడు మళ్ళీ బ్రాహ్మణ కులం రిపీట్ అయింది. ప్రజాపిత బ్రహ్మ నుంచి బ్రాహ్మణ కులం స్థాపన అయింది. तो उनको ब्राह्मण संप्रदाय कहा जाता है. ఇప్పుడు ఇది బ్రాహ్మణ సంప్రదాయం ప్రజాపిత బ్రహ్మ ద్వారా. क्राइस्ट से क्रिश्चियन संप्रदाय की रचना परमपिता परमात्मा ने ब्रह्मा और ब्रह्मा द्वारा ब्राह्मण संप्रदाय रचते. वो इतनी सब मुख वंशावली होंगी. అంటే క్రైస్ట్ ద్వారా క్రిస్టియన్ సంప్రదాయం ఆ విధంగా ఇప్పుడు పరమపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ సంప్రదాయాన్ని రచన చేస్తారు. అంటే మన అందరూ ముఖ వంశావళి బ్రాహ్మణ్. లౌకికంలో వాళ్ళు కుక వంశావళి బ్రాహ్మణ్.
మన కుక్క వంశావళి కాదు, మన ముఖ వంశావళి. తో చెప్తారు కదా, మాట ఏం పాట పాడతారు, ఇంతమంది బిడ్డలు మనం అందరూ పరమాత్మ కోసం ఏం చెప్తారు, తుమ్ మాత పితా హమ్ బాలక్ తేరే. తో ఏ సైబ్ అడాప్టెడ్ చిల్డ్రన్, మన అందరికీ తల్లి తండ్రి ఒకరే పరమాత్మ. మన పాట పాడదాం, తుమ్ మాత పితా హమ్ బాలక్ తేరే. అందరూ అంటే మన అందరం అడాప్టెడ్ చిల్డ్రన్, దత్తు తీసుకున్నారు బాబా. ये है ही एडॉप्शन. पहले ब्रह्मा को अडॉप्ट किया, फिर ब्रह्मा द्वारा ब्राह्मणियों को अडॉप्ट होता है. శ్రీ బాబా మొదట్లో బ్రహ్మానే అడాప్ట్ చేస్తారు, దత్తు తీసుకుంటారు బ్రహ్మానే. తర్వాత బ్రహ్మ ద్వారా మన అందరినీ కూడా దత్తు తీసుకొని బ్రాహ్మణిని చెప్తారు. తుమ్ జాన్తే హో హమ్ శ్రీ బాబాకి పోత్రే, బ్రహ్మాకి బచ్చే. అంటే శివబాబా మనకు తాత అయిపోతారు, ఏదంటే మన బ్రహ్మ బిడ్డలు. సో బ్రహ్మ ద్వారా బాబా మన అడాప్ట్ చేస్తే శివబాబా తాత అయిపోతారు. पहले एक ब्राह्मणों का कुल बड़ा भारी कुल है. ఫస్ట్ నంబర్ కులం ఇది బ్రాహ్మణ కులం. చాలా భారీ అంటే చాలా ప్రసిద్ధి, చాలా శ్రేష్ఠ కులం బ్రాహ్మణ కులం. అందరూ అడాప్టెడ్, మన అందరూ బ్రాహ్మణ్ అడాప్ట్ అయిన. ఫిర్ కభీ ఏ అడాప్షన్ ఏ హోతా. మొత్తం కల్పంలో ఈ సంఘంలో మాత్రమే అడాప్షన్, వేరే ఎప్పుడూ లేదు. అంటే దత్తు తీసుకునే సమయం భగవాన్ సంఘంలో మాత్రమే. సన్యాసులు అక్కడ అడాప్ట్ చేసుకుంటారు, కానీ వాళ్ళు సన్యాసులు అయిపోతారు. అయితే బిడ్డ అని చెప్పరు, జిజ్ఞాసు అని చెప్తారు. అంటే వాళ్ళ శిష్యులు, సన్యాసులు ఎవరెవరినే సన్యాసం చేయించుకుంటారు వాళ్ళందరూ శిష్యులు అవుతారే, కానీ బిడ్డ కారు. మనం ఇక్కడ బిడ్డ అయిపోతాం. తో कहते हैं तुम हमारे फॉलोवर्स है, तो घर बार छोड़ कफनी पहनते हैं तो फॉलोवर्स कह दी. అంటే వాళ్ళు ఇల్లంతా వదిలేసి కాషాయ వస్త్రం వేసుకుంటారు. అప్పుడు సన్యాసులు చెప్తారు, నువ్వు మా ఫాలోవర్ అట్లా అని, బిడ్డ అని చెప్పరు. तो यहाँ तुम हो ब्राह्मण, तुमको यही सच्चा सहज राजयोग का रास्ता सबको बताना है. మనం ఇక్కడ అందరూ బ్రాహ్మణ్, అందరికీ సత్యమైన సహజ రాజయోగాన్ని దారి చూపించాలి. కుछ न कुछ समझाना है. కంపల్సరీగా వేరే వాళ్ళకు కొంచెమైనా చెప్పాలి. సరే, ఏం తెలిసిందో అది చెప్పాలి. సెకండ్లో బాబా దగ్గర ఉండి ఆస్తి దొరుకుతుంది మనకు. సో పరంపిత పరమాత్మ మనకేమి ఆస్తి ఇస్తారు? ముక్తి, జీవన్ ముక్తి ఆస్తి పరమాత్మ దగ్గర ఉండే దొరికేది. శివ బాబాకు యాద్ కర్నా, అందుకోసం బాబా తలంపు చేయాలి. सब आत्माओं का बाप है शिव, उनको याद करने से तुम स्वर्ग का मालिक बनते हो. लौकिक बाप को याद करने से स्वर्ग का मालिक नहीं बनते हैं. लौकिक తండ్రి తలంపు చేస్తే స్వర్గానికి మాలిక్ అయ్యలేదు మనం. శివబాబా తలంపు చేస్తేనే స్వర్గానికి మాలిక్ అవుతాం. బల్ घर में रहो परंतु शिव बाबा को याद करो. ఒకవేళ మీకు ఇంట్లోనే ఉండాలంటే ఉండండి, కానీ శివ బాబా తలంపు చేస్తూ ఉండాలి. हम आत्मा शिव बाबा की संतान है, ये निश्चय करना है. ఇంట్లో ఉంటే కూడా ఇది నిశ్చయం చేసుకోవాలి, నేను శివ బాబా బిడ్డ అట్లా అని. నేను ఆత్మ शिव बाबा బిడ్డ. पूरा निश्चय न होने से अवस्था डावन डल हो जाता है, जैसे पारा होता है, कभी खुशी कभी कैसे कभी कैसे. బాబా చెప్తారు,
పూర్తి నిశ్చయం లేదంటే మన ఆంతరిక స్థితి అప్ అండ్ డౌన్ అయిపోతుంది. ఎట్లా ఇప్పుడు మర్కురీ పాదరసం ఉంటుంది, పైన ఎక్కుద్ది ఒక్కొక్కసారి ఎండ ఎక్కువ ఉంటే, ఎండ తగ్గిపోయిందంటే అట్లా మన బాబాని మర్చిపోదే మన ఖుషి తగ్గిపోతుంది. तो अभी बाप कहते हैं तुमको घर वापस जाना है, फिर आकर के नई खाल लेंगे. ఇప్పుడు శివబాబా చెప్తారు మీరు వాపస్ ఇంటికి పోవాలి, తర్వాత మళ్ళీ వచ్చి కొత్త డ్రెస్ వేసుకుని కొత్త శరీరం మంచి శరీరంలో ప్రవేశం అవుతారు. तुम जानते हो हम पुनर्जन्म लेते आए, सर्प के लिए भी पुनर्जन्म की बात नहीं. बाबा చెప్తారు सर्प के लिए पुनर्जन्म की बात नहीं होता. మనం సత్యుగం నుంచి పునర్జన్మ తీసుకుంటాం. ఇట్లా ఇప్పుడు సర్పాని కోసం పునర్జన్మని చెప్పరు. అది ఏం చేస్తుందంటే దానిపైన పాతది ఇది ఉంటుంది, పొర వదిలేస్తుంది, లోపల కొత్తగా ఉంటుంది. అయితే మనం శరీరం వదిలేసి ఇంకొక శరీరం తీసుకుంటాం. అయితే చావునే మాట ఉండదు అక్కడ. तो वो एक पुरानी खाल छोड़ दूसरा ले, वैसे तुमको भी बदलना है. मनुष्य जब बूढ़े हो जाते हैं तो कहते हैं अभी जाना है, जब साक्षात्कार होता है अभी हम बालक बनने वाले हैं. సత్యుగంలో ఎప్పుడు మనం ముసలి వాళ్ళు అయిపోతామో అప్పుడు ఏమంటే మనకు సాక్షాత్కారం అవుతుంది. ఇప్పుడు ఈ శరీరాన్ని వదిలేసి కొత్తది తీసుకుంటాం, బిడ్డ అయిపోతాం, అట్లా అని సాక్షాత్కారం అవుతుంది సత్యుగంలో. वो तो उनको पता है कि अभी हम शरीर छोड़ बालक बनेंगे, फिर सतो प्रधान शरीर मिलेगा. पुरानी शरीर को जर्जरी भूत कहा जाता है. అంటే అక్కడ 150 సంవత్సరం అయిపోయిన తర్వాత వాళ్ళకు సాక్షాత్కారం అవుతుంది. నేను ఈ పెద్ద శరీరం వదిలేసి కొత్త శరీరం సతోప్రధాన శరీరం తీసుకుంటాను అట్లా అని సత్యుగంలో తెలుస్తుంది అది. तो दुनिया भी पहले नहीं होती है, फिर कला कम होती जाती है, इसलिए 4 भाग रखा गया है. అంటే ఈ ప్రపంచం కూడా మొదట్లో కొత్తగా బాగుంటుంది, తర్వాత పాతగా అయిపోతుంది, కళలు తగ్గిపోతుంది. అందుకే 4 భాగాలు ఉంది. అంటే చాలా మంచిగా సతో ప్రధాన్ మరి కొంచెం దిగిపోతుంది, దిగి ఎట్లా మనిషి కూడా అంతే. మొదట్లో బిడ్డగా ఉంటారు, అన్నీ బాగుంటుంది, తర్వాత యువ అవస్థ, తర్వాత మధ్య స్టేజ్, తర్వాత ముసలివాళ్ళు, తర్వాత శరీరం వదిలేస్తారు. అట్లనే ఈ ప్రపంచం కూడా ఉంది. అందుకే ఈ కల్పాని ఆయుష్ 5000 సంవత్సరంలో ఇదంతా జరుగుతుంది. దాంట్లో 84 జన్మ మాత్రమే ఉంటుంది. అయితే మనుషులు ఏం చెప్తారు, కల్పమే 84 लाख యోనియా లేని పడతి అని చెప్తారు. ఒక కల్పంలో వాళ్ళు ఏం చెప్తారు, 84 లక్ష యోనిలు వేరే వేరే, ఒకసారి పురుగు, ఒకసారి పంది, ఒకసారి ఆవు, ఒకసారి ఏమో తీసుకుంటాం, అట్లా వెరైటీ తీసుకుంటాం అని అనుకుంటారు వాళ్ళు. అయితే బాబా చెప్తారు మనిషి ఆత్మలు మనిషి జన్మే తీసుకుంటారు, కానీ సతో ప్రధాన్, సతో రజో తమో, देवता क्षत्रिय वैश्य शूद्र होता. तो तुम तो कल्प को छोटा कर दिया. వాళ్ళు చెప్తారు కల్పాని ఆయుష్ ఎంత పెద్ద, మీరెందుకు ఓన్లీ 5000 సంవత్సరం చెప్తారేం చెప్తారు. ఫిర్ దుఃఖ దేఖ్నా దేఖో కితనా హై, మరి ఎంత దుఃఖం ఉంది ఇప్పుడు, ఇంకా 1,00,000 సంవత్సరాలు ఉంటే ఇంకా ఎంత దుఃఖం అయిపోతుంది. लाखों वर्ष आयु लगाने से समझते हैं 84 लाख जन्म होता है. तो बाप बेट समझाते हैं. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే కల్పాని ఆయుష్ ఎన్నో లక్షలు సంవత్సరాలు, అందువల్ల జన్మం కూడా 84 లక్ష జన్మలు తీసుకోవాలన్నా ఏమో అనుకుంటారు. అయితే బాబా చెప్తారు
5000 సంవత్సరాల్లో 84 జన్మ ఉంటుంది, లక్షలు కాదు. तो ये बाप बेट समझाते, ये कभी भूलना नहीं चाहिए. स्टूडेंट टीचर को कभी భూల్తే नहीं हैं. తండ్రి కూర్చొని అన్ని విషయాలు మనకు నేర్పిస్తారు, మర్చిపోకూడదు టీచర్ని. స్టూడెంట్స్ ఎప్పుడు టీచర్ని మర్చిపోకూడదు. पढ़ाने वाले तो एक ज्ञान का सागर ठहरा, उनको ही ज्ञान का सागर पतित पावन सर्व का सद्गति दाता कहा जाता है. మనకు చదివించేది ఒకరే జ్ఞాన సాగర్ పరమాత్మ. వాళ్ళే జ్ఞాన సాగర్ పతిత్ పావన్ సర్వకా సద్గతి దాత. సర్వ అంటే మొత్తం అందరం, అన్నీ. భారత్ మరి స్పెషల్గా మొత్తం ప్రపంచం కూడా సద్గతి వస్తుంది. మనం ఇప్పుడు ఈశ్వరీయ సంతానాయన. ఈశ్వర్ ద్వారా ఎంత చదువుతామో అంత శ్రేష్ఠ పదవి మనకు దొరుకుతుంది. చదువు ఆధారంలోనే పదవి. చదువు కూడా ఎంత ఈజీ, వాస్తవంగా ఏం కష్టం లేదు. ఈ చదివేది 2 అక్షరం, మన్మనాభావ్ బుద్ధిలో పెట్టుకోవాలి. तुम कोई को भी कह सकते हो, परमपिता परमात्मा बेहद का बाप को याद करो तो तुम स्वर्ग में बेहद का सुख मिलेगा तुम्हें. అంటే మనం ఎవరికైనా ఈ పాయింట్ చెప్పాలి. పరంపిత పరమాత్మ బేహద్ తండ్రిని తలంపు చేయండి, మీకు మరి స్వర్గంలో బేహద్ సుఖం దొరుకుతుంది ఎట్లా అని అందరికీ చెప్పాలి ఈ పాయింట్. బస్ ఏక్ బాప్ కో యాద్ కర్. अंतकाल में अगर कोई दूसरा याद आए तो अंतकाल जो स्त्री सिमरे तो ऐसे जन्म में जाएंगे. బాబా చెప్తారు, ఒక్క తండ్రి తలంపు చేయాలి. అంతిమ సమయంలో మన శరీరం వదిలేటప్పుడు ఒక్క తండ్రి తలంపే ఉండాలి. ఒకవేళ వేరే ఎవరిదో తలంపు వచ్చేస్తే మన వాళ్ళ దగ్గర పోయి జన్మ తీసుకుంటాం. మనిషి మరి నరకంలా వెళ్ళిపోతాం. तो बाप कहते हैं मंजिल बहुत भारी है, सावधानी से सीढ़ी पर संभाल कर चलना. అంటే లక్ష్యం చాలా పెద్ద భారీ లక్ష్యం, అందువల్ల చాలా జాగ్రత్తగా మెట్లు ఎక్కాలి. మెట్లు ఎక్కేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మన పైన పోతున్నామా లేదా? ఏక్ దో కో సావధాన్ కర్తే రానా హై. అందరికీ హెచ్చరిక చేయాలి, జాగ్రత్తగా రండి, బాబా తలంపు చేయండి అట్లా అందరికీ హెచ్చరిక చేస్తూ ఉండాలి. శివబాబా తలంపు చేయండి, శివబాబా తలంపు చేయండి, ప్రతి ఒక్క విషయాల్లో చెప్పాలి. बाप बैठ बच्चों को समझाते हैं, बच्चे इन गुरुओं का भी मुझे उद्धार करना है. तो माताओं ద్వారా తండ్రి బిడ్డలకు చెప్తారు, ఆ గురువుల్ని కూడా ఉద్ధారం చేయాలి మాతల ద్వారా. ఇక్కడ వచ్చే మాతల ద్వారానే ఆ సన్యాసుల ఉద్ధారం కూడా చేయాలి. तो माता गुरु बिगर कोई का उद्धार नहीं होता है. ఇక్కడ మాతలందరినీ శివబాబా గురువుని చెప్తారు. ఈ మాతలు గురువు లేదంటే ఎవరిది ఉద్ధారమే కాదు. మాతా కోహి నిమిత్ రఖా జాతా హై. మాత అంటే కన్యలు, స్త్రీలు, లేడీస్. ఇక్కడ జగత్తంబ ముఖ్యం దీంట్లో. तो मुख्य उनका देखो कितना प्रभाव है. జగత్తంబాది ఎంత మంచి ప్రభావం. ब्रह्मा का इतना नहीं. तो सिर्फ पुष्कर में मंदिर है. బ్రహ్మకు భక్తి మార్గంలో ఇంత వాల్యూ లేదు, జగత్తంబాకు ఎక్కువ ఉంది. బ్రహ్మాది ఒక్క ప్లేస్లో మాత్రం ఎక్కడో మందిర్ ఉంది. वहाँ पर बोध करके पुरुष जाते हैं. अम्बा का बहुत मान है.
అంటే ఆ బ్రహ్మ టెంపుల్లో కూడా పురుషులే పోదారు. అయితే జగత్తంబ మందిర్లో ఎంతమంది గుంపు పోదారు. చాలా వాల్యూ, చాలా మర్యాద जगदम्बा। जहाँ तहाँ देवियों का मंदिर पर बहुत मेला लगता है। गुरुओं की मत पर चलते चलते बहुत धक्के खाए हैं। బాబా చెప్తారు, ఎక్కడెక్కడ దేవిది మందిర్ ఉందో అక్కడంతా ఎక్కువగా జాతర జరుగుతుంది. అయితే ఈ గురువులు ఉన్నారు కదా, వాళ్ళ మత అనుసారంగా నడుచుకొని అందరూ చాలా కష్టపడుతూ ఉన్నారు. ఫాయిదా క్యా హువా, ఏమి లాభం వచ్చింది? కుచ్ భీ నహీ, ఏం లేదు. उतरती कला होने से भारत को पतित बनाया है, वापस कोई जा नहीं सकते हैं. అందరూ కింద దిగి వచ్చేస్తున్నారు, వాపస్ పోలేదు గురువుల మత అనుసారంగా నడుచుకొని. तुम समझ गए हो जो भी मनुष्य मात्र है सब पतित है. ఇప్పుడు మొత్తం ప్రపంచంలో అందరూ మనుషులు పతిత అయిపోయినారు, జడ్జడి భూత అవస్థ. वो सब आ जाते हैं. इस दुनिया में मनुष्यों को कितना दुख है, कदम कदम पर दुख बढ़ता जाता है. ఈ ప్రపంచంలో మనుషులకు ఎంత దుఃఖం ఉంది, ప్రతి అడుగులో దుఃఖమే దుఃఖం ఎక్కువ అవుతా ఉంది ఇంకాను. तो तुम बच्चे समझते हो, बाहर तो बिल्कुल बेसमझ है, बाप को ही नहीं जानते हैं. कहते भी है तुम माता पिता हम बालक तेरे. ज़रूर वह स्वर्ग रचने वाला जो होकर जाते हैं फिर उसका गायन चलता है. అంటే బయట చాలా తెలివి లేని వాళ్ళ అందరూ డల్ అయిపోయినారు, తండ్రి ఎవరునే తెలియలేదు. మరి పాట ఏమో పాడతారు, నువ్వు తల్లి తండ్రి మీ ద్వారా సుఖం దొరికింది అంటే శివబాబా స్వర్గ రచన చేసిపోయినారు కదా పోయిన కల్పంలో. ఏం జరిగిందో దాని గాయనం జరుగుతూ ఉంటుంది. अभी तुम जानते हो कि फिर से स्वर्ग का स्थापना हो रही है. जब स्वर्ग था तो दूसरा कोई नहीं थे. ఇప్పుడు మళ్ళీ అదే స్వర్గం స్థాపన అవుతూ ఉంది. మనం స్వర్గంలో ఉండేటప్పుడు వేరే ధర్మం వాళ్ళే లేదు, వేరే ఎవ్వరు లే, మనమే దేవీ దేవతలు. అభి దూసరా సబ్ హై ఓ ధర్మనే. ఇప్పుడు మిగతా వాళ్ళు అందరూ ఉన్నారు కానీ దేవీ దేవత ధర్మం లేదు. अभी वो जो आदि सनातन देवी देवता धर्म था फिर से स्थापन हो रहा है. आधा कल्प तक फिर और कोई धर्म नहीं होंगे, एक ही धर्म. అంటే అదే ఆది సనాతన్ దేవి దేవత ధర్మం ఇప్పుడు మళ్ళీ స్థాపన అవుతూ ఉంది. అప్పుడు ఎవ్వరూ ఉండరు, అర్ధకల్పాని కోసం సూర్యవంశీ చంద్రవంశీ రాజ్యం ఉంటుంది. సో ఇప్పుడు మనది ఇక్కడ ఈశ్వరీయ మన ఈశ్వరీయ జన్మసిద్ధ అధికారం స్వర్గంలో ఉండేది. స్వర్గం మన బర్త్ రైట్. సో మనం ఇప్పుడు స్వర్గ స్థాపన చేస్తూ ఉన్నాం. రాజ్యం కూడా రాజ్యానికి లాయక్ అవుతూ ఉన్నాం, రాజ్యం చేశాను. అందుకే చదివేది మనం ఇప్పుడు. ఈ చదువు దేనికి? రాజ్యానికి కోసరం లాయక్ అయ్యేదానికి. రోజు రోజు బాబా కొత్త కొత్త మాటలు నేర్పిస్తూ ఉంటారు. అయితే పక్కా చేయిస్తూ ఉంటారు బాబా. నిశ్చయం చేసుకోవాలి, నేను ఆత్మ, నా తండ్రి పరంపిత పరమాత్మ. చెప్తారు బాబా, మాయా తుమ్హే యాద్ नहीं करने देती है, तुम कितनी कोशिश करो. మాయ మనకు బాబా తలంపు చేస్తానికే అలౌ చేయదు. ఎంత మనం ప్రయత్నం చేస్తాం సదా బాబా తలంపు చేయాలని, అయితే మాయ మధ్యలో వచ్చేస్తుంది. మాయ ఏం చేస్తుంది? బాబా తలంపుని తీసేస్తుంది. యుద్ధం జరుగుతూ ఉంటుంది మన లోపల. తండ్రి కూర్చొని దారి చూపిస్తారు, ఏం చెయ్యాలి అట్లా అని. మనం కర్మయోగి అయ్యి పని చెయ్యాలి. బిడ్డలు
बच्चे आदि तंग करने वाले రౌరో నరకే. ఇప్పుడు ఎవరు చూసినా మనకు కష్టం ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఇది నరకం కదా, దుఃఖం ఇచ్చేవాళ్ళే బిడ్డలు పుడతారు. నెక్స్ట్ తల్లిదండ్రులకు దుఃఖం ఇచ్చే బిడ్డలే పుట్టేది. సత్యుగాల సుఖదాయి బిడ్డలు చాలా సుఖం ఇస్తారు. సుఖదాం దాని పేరు. అక్కడ ప్రతి ఒక్క సామాన్ కూడా సుఖమే ఇచ్చేది, దుఃఖం లేనే లేదు, మైలానే లేదు. మైలా అంటే వికారమే లేదు అక్కడ. సో ఇక్కడ ప్రతిదీ దుఃఖం ఇచ్చేది. ఎంత రోగాలు, అసహ్యమైన రోగాలు కూడా వస్తుంది ఇప్పుడు ఇక్కడ కలియుగంలో. మొదట్లో ఇదంతా లేదు, క్యాన్సర్ కానీ ఈ రోగాలంతా కొంచెం టైం ముందు కూడా లేదు, వినిందే లేదు. ఈ షుగర్ కూడా ఇప్పుడు ఎంతమందికి అయిపోయిందో, అప్పుడు లేదు. అప్పుడు ఎవరో ఒకరికి ఇద్దరికి ఉండింది. ఇప్పుడు చూస్తే ఎవరు చూసినా నాకు షుగర్ ఉంది చెప్తారు. అయితే స్వర్గంలో ఏ ప్రకారమైన రోగమే లేదు. ఈ ఆసురీ రాజ్యం ఉండే దానివల్ల కర్మమే అట్లా చేసినారు. అసహ్యమైన రోగాలు వచ్చింది ఈ రావణ్ రాజ్యం నుంచి, అంటే వికారం నుంచి. ఇది కూడా డ్రామా. స్వర్గం ఎంతో సుందరంగా ఉంటుంది, అక్కడ ఆవులు కూడా చాలా సుందరంగా ఉంటుంది. బాబా చెప్తారు, కృష్ణ దగ్గర ఆవులు చూపిస్తారు కదా, చాలా వైట్గా ఎంత మంచి ఆవులు చూపిస్తారు. మళ్ళీ కృష్ణని ఏం చెప్తారు, ఆవులు మేసే వాళ్ళని చెప్పేస్తారు, యాదవ్ గ్వాల్ని చెప్పేస్తారు. అంటే కృష్ణ ఎప్పుడైనా ఆవులను మేసేదానికి పోదారు. తుమ్ కహెంగే శివ్ బాబాని ఏ చైతన్య హ్యూమన్ గాయ చదాయి. అంటే ఇక్కడ అర్థం ఏమంటే పరమాత్మ శివ్ బాబా మనందరం కూడా ఆవుల్లాగా మన చూసుకున్నారు, మన నడిపిస్తూ ఉన్నారు శివ్ బాబా. అందువల్ల వాళ్ళు కృష్ణ పేరు చెప్పి ఆవులను మేసేదానికి పోయినారు చెప్తారు. జ్ఞాన కా ఘాస్ ఖిలాతే, జ్ఞాన గడ్డి ఇస్తారు మనకు. మనందరం ఆవులు. శివ్ బాబా మనని ఏం చేస్తారు, నడిపిస్తూ ఉన్నారు జ్ఞాన గడ్డి ఇచ్చి. అంటే జ్ఞాన కలశం మాతల పైన పెట్టినారు. బాబా कहते हैं अभी मैं जो सुनाता हूँ वही सुनो. పహలీ బాత్ మన్మనా భవ్. శివబాబు చెప్తారు, నేను ఏం వినిపిస్తాను అదే వినండి. మొదటి మాట మన్మనా భవ. ముझे యాద్ కరో తో వికర్మ భస్మ హోంగా, యహే బహుత్ సహజ్ ఉపాయ్. మీరు నా తలంపు చేస్తే వికర్మ భస్మ అవుతుంది, చాలా సహజమైన ఉపాయం. అచ్చా, मीठे मीठे सिकलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग, नमस्ते नमस्ते. धारणा कोसर मुख्य सार. बाप की श्रीमत पर सबको रावण की जंजीरों से मुक्त कर जीवन मुक्ति का वर्षा दिलाने की సేవా करनी है. అంటే తండ్రి శ్రీమత అనుసారంగా నడుచుకొని రావణ్ సంఖ్యల నుంచి అందరిని కూడా ముక్తి చేసి జీవన్ముక్తి ఆస్తి ఇప్పించే సేవ చేయాలి. सेकंड पॉइंट, एक बाप से ही सुनना है, बाकी जो सुना वो सब भूल जाना है. मंजिल बारी है, इसलिए एक दो को सावधान करते बाप की याद दिलाते उन्नति को पाना है. బాబా చెప్తారు, ఒక తండ్రి మాటను వినాలి, మీతో ఏమంతా మనం ఏదో తప్పని వినో అది మర్చిపోవాలి. మరి ఇక్కడ లక్ష్యం చాలా భారీ, అందుకే చాలా జాగ్రత్తగా పోవాలి. అందరికీ హెచ్చరిక ఇస్తూ బాబా తలంపు ఇస్తూ ఉన్నతి చేసుకొని పోవాలి పరస్పరంగా. మరి వరదానం, सत्यता की
हिम्मत से विश्वास का पात्र बनने वाले बाप और परिवार के स्नेही भाव అంటే సత్యతాది ధైర్యం ఆధారంతో విశ్వాస పాత్ర కావాలి తండ్రి మరి పరివారాన్ని స్నేహం దొరుకుతుంది. ఎవరు విశ్వాస పాత్ర అవుతారో వాళ్ళకి తండ్రి స్నేహం పరివారాన్ని స్నేహం దొరుకుతుంది. విశ్వాస్కి నాం సత్యత అంటే ఇప్పుడు విశ్వాసం రావాలంటే దానికి బోట్ సత్యత. ఎవరిలో సత్యత ఉంటుందో వాళ్ళపైనే అందరికీ విశ్వాసం ఉంటుంది. दिल और दिमाग की ऑनेस्टी है तो उसके ऊपर बाप का परिवार का स्वतः ही दिल से प्यार और विश्वास होता है. అంటే మనసులో సరి బుద్ధిలో సరి నిజాయితీ ఉండాలి. అప్పుడే తండ్రికు మరి పరివారానికి వాళ్ళపైన ఆటోమేటికలీ ప్రీతి ఉంటుంది, విశ్వాసం ఉంటుంది. సో విశ్వాసం ప్రీతి మనకు అందరిది కావాలంటే మనం ऑनेस्टगा सत्यंगा ఉండాలి. विश्वास के कारण फुल अधिकार उसको दे देते हैं. విశ్వాసం ఉండే దానివల్ల వాళ్ళకి పూర్తి అధికారం ఇస్తారు. वे स्वतः ही सबके स्नेही बन जाते हैं. इसलिए सत्यता की हिम्मत से विश्वास पात्र बनो అంటే వాళ్ళు స్వతహానే అందరూ స్నేహి అయిపోతారు. అందుకే బాబా చెప్తారు సత్యతాది ధైర్యం ఆధార్లో विश्वास पात्र कांडी अटलान. सत्यता को सिद्ध नहीं करो लेकिन सिद्धि स्वरूप बन जाओ तो तीव्र गति से आगे बढ़ते जाएंगे. సత్యతాన్ని ప్రూవ్ చేసేది అవసరం లేదు. అయితే సత్యత సిద్ధి స్వరూప్ అయిపోతే తీవ్ర గతిలో ముందు పోదా ఉంటాం మనం. स्लोगन सबसे अधिक धनवान वह है जिसके पास शांति और पवित्रता का खजाना है. బాబా చెప్తారు అందరికంటే ఎక్కువగా ధనవాన్ ఎవరంటే ఎవరి దగ్గర శాంతి మరి పవిత్రతాది ఖజానా ఉంది. వాళ్ళే అందరికంటే పెద్ద ధనవాన్, శాంతి మరి పవిత్రత ఉండేవాడు. ఓం శాంతి.